విజయవాడ ఇంద్రకీలాద్రిపై చీరల కుంభకోణం పక్కదారి పట్టింది. సుమారు ₹1,67,00,000 విలువైన చీరల మాయ ఉదంతంలో నివేదికను గత వైసీపీ పాలకులు తొక్కిపెట్టేశారు. ఏకంగా 33,686 చీరలు కనిపించకుండా పోయాయని అధికారులు తేల్చినా నామమాత్రపు చర్యలతో సరిపెట్టారు. విజయవాడ దుర్గగుడిలోని చీరల కుంభకోణంపై పలుమార్లు అంతర్గత విచారణలు జరిపి కమిటీలు నివేదికలు ఇచ్చినా చర్యలు మాత్రం శూన్యం. గత వైసీపీ ప్రభుత్వంలోని పెద్దలను పట్టుకుని అక్రమార్కులు తప్పించుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం మారినా కొత్త అధికారులొచ్చినా ఇప్పటికీ కోట్ల రూపాయల విలువైన చీరల మాయంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అసలు దీంతో సంబంధం లేనట్లు దేవాదాయ శాఖ వ్యవహరిస్తోంది. చీరల విభాగంలో 2019 అక్టోబర్లో నగదు పరిశీలించగా 11,61,000 తేడా ఉన్నట్లు తెలిసింది. దీనికి 2018 మే నుంచి 2019 ఆగస్టు వరకు చీరల విభాగంలో పనిచేసిన జూనియర్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యమే కారణమని భావించి 5 అభియోగాలతో సస్పెన్షన్ వేటు వేశారు. ఆ తర్వాత కమిషనర్ కార్యాలయంలో చక్రం తిప్పి 2020 మార్చి నెలలో తిరిగి విధుల్లో చేరిపోయారు. 2022 జూన్లో ఆడిట్ సమయంలో 6,49,000 విలువైన 77 పట్టు చీరలు మాయమైన విషయాన్ని గుర్తించారు. దీనికి సుబ్రహ్మణ్యమే కారణమని భావించి 7 అభియోగాలతో మళ్లీ సస్పెన్షన్ వేటు వేశారు. చీరల విభాగంలో అక్రమాలపై విచారణ జరిపేందుకు ఏఈఓ పి సుధారాణి ఆధ్వర్యంలో 2022 డిసెంబర్లో కమిటీ వేశారు. రికార్డులన్నీ పరిశీలించాక చీరల విభాగంలో ఇన్ఛార్జిగా సుబ్రహ్మణ్యం ఉన్నప్పుడే కుంభకోణం జరిగిందని గుర్తించారు. రికార్డుల ప్రకారం ఏకంగా ₹1,66,00,000 విలువైన 33,686 చీరలు గోదాములో మాయమయ్యాయని తేల్చారు. వాటికి సంబంధించిన ఇండెంట్లు, ఆర్డర్లు, అమ్మకాలకు సంబంధించిన వివరాలు ఏమీ లేవని గుర్తించారు. పైగా ఒక్కో చీరను 2 సార్లు అమ్మినట్లుగా, ఖడ్గమాల పూజలో వినియోగించిన చీరలను భక్తులకు విక్రయించినట్లుగా నమోదు చేశారు. ఇలా 566 చీరలకు సంబంధించిన మరో ₹1,42,000 తేడా ఉన్నట్లు గుర్తించారు. మొత్తంగా ₹1,67,00,000 విలువైన చీరలు దుర్వినియోగం జరిగాయని తేల్చారు. 3 నెలల పాటు లోతుగా విచారణ చేసి 2023 మార్చి 15న కమిటీ నివేదిక సమర్పించింది. చీరల విభాగంలో పక్కదారి పట్టించిన ₹1,06,00,000 తిరిగి దేవస్థానానికి 10 రోజుల్లోగా తిరిగి కట్టించాలని కమిటీ సూచించింది. సస్పెన్షన్ లో ఉన్న బాధ్యుడైన జూనియర్ అసిస్టెంట్ కి వెంటనే నోటీసులు జారీ చేశారు. కానీ ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో మరోసారి నోటీసు ఇచ్చి సంజాయిషీ తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఈలోగా వైసీపీ పాలకులను ప్రసన్నం చేసుకుని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో మళ్లీ చక్రం తిప్పి మరోసారి విచారణ పేరుతో కాలయాపనకు పథకరచన చేశారు. ఈసారి కాణిపాకం ఈవోను విచారణాధికారిగా వేశారు. అంతే, అక్కడితో చీరల కుంభకోణం ఇంకా ముందుకు కదల్లేదు. ఆ అధికారి వచ్చి విచారణ చేయలేదు. బాధ్యుడైన ఉద్యోగి మళ్లీ వచ్చి విధుల్లో చేరారు. పక్కాగా ఆధారాలతో అక్రమాలు తేలినా ₹1 కట్టించలేదు.